सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 41వ అధ్యాయం. నిన్నటి తరువాయి. చింకి బట్టలు అన్న దానిలోని నిగూఢమైన భావాన్ని దేవు తెలుసుకోలేకపోయినట్లే నేను కూడా దాన్ని తెలుసుకోగల సమర్థుణ్ణి కాదు. సాయి కృప కలిగితే నేను దాన్ని శ్రోతలకు నివేదిస్తాను. తరువాత ఓ 12 నిమిషాలయ్యాక దేవ్ బాబా దగ్గరకు వచ్చాడు. తిట్లు శాపనార్థాలు నడుస్తూనే ఉన్నాయి. బాబా ఇలా అన్నారు, పైకెందుకు వచ్చావు, వెళ్ళు, వాడాకి వెళ్ళిపో.
దేవు ఆ ఆజ్ఞను శిరసావహించి ఆయన పాదాలు స్పృశించి వాడాకి తిరిగి వెళ్ళిపోయాడు. జరిగిన వృత్తాంతాన్నంతా యథాతథంగా జోగుకి బాళకరామ్కి సవిస్తరంగా వర్ణించి చెప్పాడు. తరువాత సుమారు ఓ అరగంటకి తిట్లు శాపనార్థాల స్థాయి పెరిగిపోయింది. తరువాత 4-5 గంటలకి బాబాయే భక్తులను పిలవసాగారు. దేవు కూడా అప్పుడు అక్కడికి వచ్చాడు. ఇతరులందరితో పాటు వెళ్ళి కూర్చున్నాడు. సాయిబాబా ముసలాడి మనసు నొచ్చుకున్నట్లుంది. బాబా నన్ను ఎంతగానో శాపనార్థాలు పెట్టారు. అసలు చింకి బట్టల విలువెంత అని అతను అనుకుంటాడేమో కానీ చింకి బట్టలు దొంగతనం చేశాడు కనుక అంతకంటే నాకు వేరే దారి లేకపోయింది. అందుకే తిట్టకుండా ఉండలేకపోయాను. సరే, అల్లాయే అన్నీ చూస్తాడు, అతన్ని బాగు చేస్తాడు. తరువాత క్షమా స్వభావం గల సాయి దేవుతో, ఓ అన్న దక్షిణిస్తావా అన్నారు. దేవు ఎంత తీసుకురాను అన్నాడు. బాబా వెంటనే 12 తీసుకురా అన్నారు. దేవు దగ్గర నోట్లే ఉన్నాయి, చిల్లర దొరకలేదని అతను బాబాతో ఆ మాటే చెప్పాడు. అప్పుడు బాబా, ఉండనీలే, నాకొద్దు, పొద్దున నువ్వు నాకు 2 సార్లు ఇచ్చావు, నాకది గుర్తు లేదు అన్నారు. అయినా దేవు రూపాయి నాణ్యాలు సంపాదించి వాటిని బాబాకిచ్చాడు. అలాగే బాబా పాదాలకు నమస్కరించాడు. అప్పుడు బాబా పెదవుల నుంచి జాలువారిన సుధారస వాహినిని వినండి. ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఏం లేదు అని దేవు అనగానే బాబా దేవుని ఆజ్ఞాపించారు, నియమంగా గ్రంథ పారాయణ చెయ్యి. వాడాకు వెళ్ళి కూర్చుని నిత్యము నియమంగా పారాయణ చెయ్యి. చదివేటప్పుడు మిగతా వాళ్ళకి భక్తి భావంతో దాని అర్థాన్ని కూడా చెప్పాలి. పట్టు జరీ సాలువ నీకు ఇవ్వడానికి నేను కూర్చుని ఉండగా చింకి పీలికలను దొంగిలించడానికి నువ్వెందుకు పోతున్నావు? దొంగతనం చేసే ఈ అలవాటు నీకెందుకురా? సరే, గ్రంథాన్ని చదవమన్న సాయి నోటి నుంచి వచ్చిన మాటలను విని దేవు మనసుకి అందులోని అంతరార్థం తెలిసి అతనెంతో సంతోషించాడు. బాబా ఆజ్ఞను ప్రమాణంగా భావించి ఆ రోజు నుంచి జ్ఞానేశ్వరి నిత్యము చదవటాన్ని, ఇతరులకు ప్రవచించడాన్ని ప్రారంభించాడు. దేవు మనసులో ఇలా అనుకున్నాడు. ఇప్పుడు మనసులో అనుకున్నట్లు ఆజ్ఞ లభించింది. మనసులో చేసుకున్న ప్రతిజ్ఞ గురించిన చింత తొలగిపోయింది. ఇక నుంచి తరువాత జ్ఞానేశ్వర పఠన నియమంగా జరుగుతుంది. ఇప్పుడు నా గురువు అనుమతి లభించింది. నా మీద జ్ఞానేశ్వరుడు ప్రసన్నుడైనాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు నియమపూర్వకంగా చదువుతాను. నా మనసుకు నిశ్చయం కలుగుతోంది. పైగా సాయిబాబా అనుమతి కూడా లభించింది. ఆయన ఆజ్ఞా ప్రభావం వల్ల గ్రంథపారాయణ నా చేత ఏ అవాంతరము లేకుండా పూర్తవుతుంది. బాబాకు సాష్టాంగం చేసి, నేను అనన్యంగా మీకు శరణు వచ్చాను. మీ బిడ్డని మీ ఒడిలోకి తీసుకోండి, నా చేత చదివించండి. చింకి పీలికలంటే ఏమిటో తెలిసింది అన్నాడు. బాలకరామ్ని ఏమడిగానో అదే చింకి పీలికలు. అది బాబాకు నచ్చలేదు. అందుకే ఆయన కోపించారు. నిన్ను సాధన వైపు ఎలా తిప్పారు, పరబ్రహ్మను ధ్యానించడం ఎలా నేర్పారు అని బాలకరామ్ని నేను అడగడం బాబాకు నచ్చలేదు. ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి స్వయంగా ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు ఇతరులను అడగడం ఎందుకు? అందుకే నన్ను ఎంతో బాధ కొలిమిలో కాల్చారు. బాధ పెట్టడం అన్న మాట ఎంతో పెద్ద మాట. భక్తులపై ప్రేమ నిరంతరం పొంగిపొర్లుతుండే వారికి భక్తులను బాధ పెట్టడం అనేది స్వప్నంలో కూడా జరగదు. కనుక బాధ అన్న మాట యోగ్యం కాదు. బాబా నన్ను శిక్షించలేదు, నాకు అలా శిక్షణ ఇచ్చారు. మీ మనసులో ఉద్భవించే వాటిని నేను స్వయంగా నెరవేర్చవలసి ఉంటుంది. ఇతరుల నుంచి దోచుకున్నది మీకు పనికిరాదు. సాయిబాబా బాహ్యానికి కోపించినట్టు కనిపించినప్పటికీ లోపల ఆయన సదా ఆనందంగానే ఉంటారు. బాహ్యానికి ఆయన క్రోధంతో ఉన్నట్లు అగుపించినా ఆయన మనసులో సదా సంతుష్టులై ఉంటారు. బాహ్యానికి క్రోధాన్ని లౌకిక పద్ధతిలో ఆవిష్కరిస్తూ లోపల పరమానందంతో గొప్పగా ఉండే ఆ సాయి లీలల వైభవాన్ని వర్ణించడం ఎంతో అదృష్టం. తమ హితాన్ని సాధించుకోవాలని మనసులో తీవ్ర ఇచ్చ ఉన్నవారి దృష్టి తమ హితాన్ని సాధించడంలో తత్పరమై ఉండడం వల్ల తిట్లంటే వారి పాలిట పూలవర్షమే. చెవులకి కఠినమైన బాబా పలికిన శబ్దాలను విని దేవు మనసు చెల్లించలేదు. అతని మనసులో ప్రేమ అనే వరదలు ఉప్పొంగటం వల్ల అతనికి ఆయన శబ్దాలు పూలతో కొట్టినట్లు అనిపించింది. ఆవు పొదుగు పాలతో నిండి ఉన్నప్పటికీ దానిలోని పాలు అదృష్టవంతులకే దొరుకుతాయి. పొదుగు వద్దే గోమార్లు ఉంటాయి, కానీ వాటి అదృష్టంలో ఉండేది రక్తమే. కప్ప కమలం కిందే ఉంటుంది, కానీ పైనుంచి కమలంలోని మధువును భ్రమరం దోచుకుంటుంది. దురదృష్టవంతమైన కప్పకి బురదే లభిస్తుంది. భ్రమరం అదృష్టానికి అందుండదు. సాయిబాబా అంటారు, మీరు అదృష్టవంతులు, మనం ఒకరినొకరం కలిశాం. మీకు కావలసినవన్నీ అడిగి మీ సందేహాలకు సమాధానాలు పొందండి. దేవ్ ఇలా అనుకున్నాడు. నా పారాయణ విషయంలో నేను మొండిగా ఉండి బాబా దాన్ని చదువు అని అనేంత వరకు నేను జ్ఞానేశ్వరిని తెరవనే లేదు. కానీ దాన్ని బాబా అనాయాసంగా నెరవేర్చారు.
తల్లి బిడ్డ ముద్దుని ఎలా తీరుస్తుందో, తన బిడ్డ కోరికను ఎలా నెరవేరుస్తుందో ఈ మధుర అనుభవానికి భక్తి జోడించబడిన కథ ఇది. దేవు ఇలా అన్నాడు, బాబా చదువు అని ఊరుకోలేదు. సంవత్సరం గడవక ముందే ఆయన స్వప్నంలో నాకు దర్శనమిచ్చి నన్ను కుశల ప్రశ్నలు అడిగారు. అది వినండి. క్రీస్తు శకం 1914 ఏప్రిల్ నెల 2వ తారీఖు. ఆ రోజు గురువారం. తెల్లవారి సమయంలో నాకు స్వప్నమనే అనుగ్రహం కలిగింది. సమర్థ సాయి స్వప్నంలో వచ్చి మేడ మీద నా దగ్గర కూర్చుని నన్ను ఇలా అడిగారు, పారాయణ బాగా అర్థమవుతుందా? నేను లేదని చెప్పాను. తర్వాత మళ్ళీ అలాగే ప్రశ్నించారు. మరి అది ఎప్పుడు అర్థమవుతుంది? నా కనుల కొలనుల్లో నీళ్ళొచ్చాయి. నేనేమని సమాధానం ఇచ్చాను వినండి. మీ కృప కలగకపోతే పారాయణ చదవటం అనేది అనవసర శ్రమ. అర్థం చేసుకోవడం అంతకన్నా కష్టం. బాబా, నేను నిజం చెప్తున్నాను. దానికి బాబా, గ్రంథం చదివేటప్పుడు నువ్వు చాలా తొందరపడుతున్నావు. నేను చూస్తుండగా నా దగ్గర కూర్చుని చదువు అన్నారు. నేను ఏం చదవమంటారు అన్నాను. అప్పుడు బాబా 9వ అధ్యాయం చదవమని ఆజ్ఞాపించారు. దేవ్ పారాయణ గ్రంథం తేవడానికి వెళ్ళాడు. అంతలోనే అతనికి మెలకు వచ్చింది. మేల్కొన్న తర్వాత తన స్వప్నంలోని అవస్థ గుర్తొచ్చి దేవు మనసుకు ఏమనిపించిందో శ్రోతలై ఊహించుకోవాలి. సంవత్సరం అంతా ఎదురు చూసి బాళ అంటే బాబా బిడ్డ, శ్రీదేవ్ స్వయంగా బాబా బిడ్డ అని అనుకునేవాడు. అదిగాక లోకంలో అతను బాళాసాహెబ్ అన్న ముద్దు పేరుతో ప్రసిద్ధి చెందాడు. సంవత్సరం అంతా ఎదురు చూసి బాళ తాము ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తున్నాడా, ఇచ్చిన బోధన నిత్యమో అనుసరిస్తున్నాడా, ఏదో ఒక వంకతో దాని నుంచి తప్పిపోవడం లేదు కదా అన్న విషయం నిరంతరం ఎవరు కనిపెట్టి చూస్తారు? పారాయణ చదివే వారికి ఎక్కడ సామర్థ్యం ఉండాలి, ఎక్కడ విశేషంగా శ్రద్ధ పెట్టాలి అనేవి ప్రత్యక్షంగా సాయి జనని తప్ప నిశ్చయంగా ఎవరు చెప్తారు? ఇలాంటి సాయి సమర్థుల లీల, ఇలాంటి స్వానంద సంబరం భక్తులు అనేక సార్లు అనుభవించడాన్ని నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను. శ్రోతలారా, ఇప్పుడు మనం గురు చరణ కమలాల్లో లీనమవుదాం. తరువాత సమయానుసారం రాబోయే అధ్యాయం యొక్క విశేషాన్ని విందాం. శ్రీ సమర్థుల చరణాలు గుర్తుపెట్టుకుని నేను హేమాడ్ పంతిని సద్భావంతో అక్కడ సాష్టాంగపడతాను. ఆయనకి భావపూర్వకంగా శరణు వెళ్తాను. ఎందుకంటే దానివల్లే సంసారంలోని సమస్త దుఃఖాల నుండి ముక్తి లభిస్తుంది. హేమాడ్ పంతికి సాయే ప్రాపంచిక స్వార్థం, సాయే అత్యంత శ్రేష్టమైన సుఖాన్నిచ్చే పరమార్థం, సాయే తమను కృతార్థులను చేస్తారు. అతని నిశ్చిత భావన అదే. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని సాయి కృపానుగ్రహదానం అనే పేరు గల 41వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. నలభై 41వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. గడిచిన అధ్యాయంలోని హేమాడ్ పంత్ ఇంట్లో హోలీ రోజున బాబా మట్టి విగ్రహం రూపంతో రావటం గురించిన కథ ద్వారా ఈ అధ్యాయంలోని అదే విగ్రహము ఆలీ మహమ్మద్ ఇంట్లో గోడకు తగిలించిన ఇతర పటాలతో పాటు సముద్రంలో మునగకుండా ఉన్న కథ ద్వారా సాయిబాబా సగుణ భక్తి పట్ల తమకున్న గౌరవాన్ని ప్రకటించారు. హేమాడ్ పంత్కు వచ్చిన ఆ మట్టి విగ్రహం అంటే స్వయంగా తెల్లవారుజామున స్వప్నంలో దర్శనమిచ్చిన తామే అయి ఉన్నానని అని సాయిబాబా తెలియజేశారు. ఆలీ మహమ్మద్ భావమర్ది చెప్పడం వల్ల విగ్రహారాధన మీద, పూజ మీద శ్రద్ధ సడలినప్పటికీ తమ విగ్రహం నీటిలో మునగకుండా ఉన్న చమత్కారాన్ని చూపి ఆ శ్రద్ధను మళ్ళీ శాశ్వతం చేశారు. సగుణ భక్తి మహిమను హేమాడ్ పంత్ 11వ అధ్యాయంలో 11, 12, 15 నుంచి 17 వరకు ఉన్న ఓవిల్లో చెప్పారు. సాయిబాబా సగుణ భక్తికి అంటే విగ్రహారాధనకి నిరంతరము ఉత్తేజాన్ని ఇచ్చేవారు. దేవీ దేవతల మహాత్ముల పటాలకు పూలమాల వేసి వారి పూజార్చన చేయటం, దేవాలయంలోని విగ్రహాలను పూజించటము, వాటికి రామనవమి లాంటి ఉత్సవాలు చేయటము, ఇంతే ఏమిటి, పాదుకలు, రూపాయి నాణ్యాలు మొదలైనవి దేవాలయంలో పెట్టి వాటికి పూజ చేయటం కూడా బాబాకి ఇష్టమే. 26వ అధ్యాయంలో ముంబైకి చెందిన హరిచంద్ర పిత్రేకు బాబా 3 రూపాయలు ఇచ్చి వాటిని పూజించమని చెప్పారు. అలాగే
ప్రధానికి కొందరు ఇతర భక్తులకి వారి కోరికపై తమ వెండి పాదుకలను పూజించడానికి అంగీకరించారు. చార్టర్స్ అండ్ సేయింగ్స్ లో 128వ అధ్యాయంలో మేగుడికి శివలింగం ఇవ్వటంతో షిరిడీలోని ఇతర గ్రామ దేవతలను పూజించకుండా బాబా తమ పూజను చేయనిచ్చేవారు కారని తెలుస్తుంది. అది మనం చదివే ఉన్నాం. కాకా మహాజన్తో పాటు వెళ్ళిన ఒక నిర్గుణోపాసకుడికి తన తండ్రి విలుపు చమత్కారాన్ని చూపి సార్థకమైంది ఎన్నిసార్లు చూపి సగుణోపాసకుడిగా చేశారు. ఇంతేకాదు బాబా యొక్క విగ్రహారాధన వ్యర్థం కాకుండా ఎలా సార్థకమైందో ఎన్నోసార్లు ఉదాహరణతో చెప్పబడింది. ఉదాహరణకు 9వ అధ్యాయంలో బాంద్రాలో బాబాసాహెబ్ తర్కడు తన ఫోటోకి చూపించే పటికి బెల్లం నైవేద్యం తినడానికి ఆయన ప్రతిరోజు అక్కడికి ఎలా వెళ్ళేవారు అది అతని భార్యకి పిల్లవాడికి చెప్పారు. అలాగే 33వ అధ్యాయంలో బాల్బువా సుతార్ ఎలా వెళ్ళేవారో ఇది అతనికి కాన్నికు పిల్లవాడికి చెప్పారు. అలాగే 33వ అధ్యాయంలో బాల్బువా సుతారు ఉరఫ్ అర్వాచిన తుకారాం క్రీస్తు శకం 1917వ సంవత్సరంలో షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా బాల్బువా 4 సంవత్సరాలకు ముందే తన ఫోటోకు నమస్కరించారని తనకి అతనికి పూర్వ పరిచయం ఉందని చెప్పారు. తర్వాత బాలాసాహెబ్ దేవు జ్ఞానేశ్వరి చదివిన కథలోంచి మనకి 2 విషయాలు తెలుస్తాయి. మొదటిది బాబా క్రోధానికి కారణము మర్మము, రెండవది బాబాకి పరమార్థం అంటే ఇష్టపడే భక్తుల పట్ల ఉన్న విశేషమైన కారుణ్యము. గ్రంథాన్ని భక్తులు ఎలా పారాయణం చేయాలన్న దానికి శిక్షణ. బాబా ఒక్కసారిగా కోపించేవారు. ఆయన కోపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎవరికీ ధైర్యం ఉండేది కాదు. కానీ ఆయన కోపం పైకి మాత్రం ఉండేది, లోపలంతా దయామృత రసచూరియే. 11వ అధ్యాయంలో వరుసగా 73 నుంచి 76 ఓబీల్లో దీని గురించి హేమాడ్ పంతు చక్కని వర్ణన చేశాడు. ఆయన కోపంలో ఏదో కారణం ఉండేది. 11వ అధ్యాయంలో కళ్యాణికి చెందిన హాజీ మీద బాబా కోపించారు. ఇది అతనికున్న మక్కా మదీనాకెళ్ళిన అహంకారాన్ని పోగొట్టడం కోసం, అతని నిష్టను పరీక్షించడానికే. అప్పుడు అతన్ని ఆదర్ సత్కారపూర్వకంగా తమ దగ్గర ఉంచుకున్నారు. 23వ అధ్యాయంలో మాధవరావు దేశపాండే చిటికిన వేలుని పాము కాటేసినప్పుడు అతను మసీదుకి పరిగెత్తుకొచ్చాడు. అప్పుడు బాబా ఒరే బ్రాహ్మణుడా, పైకి ఎక్కద్దు, వెళ్ళిపో, క్రిందికి దిగు అని అరిచారు. కానీ ఆ అరుపులో పాము విషయాన్ని తిప్పివేయగల మంత్ర సామర్థ్యం ఉంది. తర్వాత అతడిని నిద్రపోనివద్దని పదే పదే చెప్పి పంపడంలో అతని జీవితం గురించిన చింత ఉంది. బాబాకున్న అలాంటి క్రోధం గురించి ఎన్నైనా ఉదాహరణలు ఇవ్వవచ్చు. బాబా దేవు మీద చింకి పీలికలు దొంగిలించాడని ఆరోపణ చేసి భృగుటిని ముడిచి ప్రదర్శించిన కోపం అతని శ్రేయస్సు కోసమే. దాని ద్వారా అతనికి సాధనకు బ్రహ్మచింతనకు సంబంధించిన బోధన స్వయంగా ఇవ్వాలనుకున్నారు. జ్ఞానేశ్వరి గురించిన ప్రత్యజ్ఞతను నెరవేర్చి దాన్ని ఎలా చదవాలో అతనికి నేర్చారు. బాబా దేవుకి పారాయణం చేసేటప్పుడు హడావుడి పడకు, మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ చదవాలి. చదివేటప్పుడు ఇతరులకు అర్థ నిరూపణ చేయాలి అని కారుణ్యంతో చెప్పారు. దానికి శ్రీ సాయి సచ్చరిత్ర ఎలా చదవాలన్న దాని గురించిన బాబా ఆలోచన మనకు తెలుస్తుంది. దీనికన్నా ముందు 18వ అధ్యాయంలో గురుచరిత్ర పారాయణం చదివే సాటేకు కీర్తిశేషులు రావ్ బహదూర్ హరివినాయక్ సాటే కాదు, పారాయణను పురాణంలాగా నిరూపణ చేస్తూ చదవటాన్ని స్వప్నంలో దర్శనమిచ్చి బాబా చెప్పారు. దీనిపై శ్రీ సాయి సచ్చరిత్ర లేదా ఏ గ్రంథ పారాయణమైనా చేసేటప్పుడు దాన్ని మెల్లమెల్లగా అర్థాన్ని తెలుసుకొని చదవాలి అన్న విషయం మనకు గుర్తు పెట్టుకోవాల్సి ఉంది. 42వ అధ్యాయము శ్రీ సాయినాథుని నిర్యాణము. శ్రీ సాయినాథులు ఈ జగత్తును వదిలి వెళ్ళిపోవటం. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము,
శ్రీ సద్గురు శ్రీ సాయినాథునికి నమస్కారము. ఔదార్యంతో అన్నిటినీ ప్రసాదించే సద్గురు కౌపీనం ధరించి మహాప్రసిద్ధమైన గోదావరి నదీ తీరంలో విహరించే మీరు మూర్తి భవించిన పరబ్రహ్మే. అలాంటి శ్రేష్ఠ సత్పురుష మీకు నా నమస్కారము. సంసార సరితను దాటించగల మార్గం చూపించేవారు, నిరుపేదలకు దుఃఖితులకు తమ చరణాల్లో చోటిచ్చేవారు. సరితను దాటించగల మార్గం చూపించేవారు, నిరుపేదలకు దుఃఖితులకు తమ చరణాల్లో చోటిచ్చేవారు. భక్తుల కార్యసిద్ధి పాలిట కల్పతరువి అయిన ఈ సాయి మహాత్ములుగా అవతరించారు. గడిచిన అధ్యాయంలో చిత్రపటాన్ని నీటిలో ముంచటాన్ని ఆపి సాయి దాన్ని ఎలా రక్షించారో ఆ మధుర కథలోని విశిష్టత కుశలత చెప్పాను. అలాగే ఒక భక్తుని స్వప్నంలో వెళ్ళి అతని త్రివ కోరికను ఎలా నెరవేర్చారో అతనికి ఎంతో స్పష్టంగా ఆజ్ఞాపించి అతన్ని జ్ఞానేశ్వర చదవటంలోకి ఎలా ప్రభుత్వం చేశారో కూడా చెప్పాను. సారాంశం ఏమిటంటే, గురుకృప అనే మంచి యోగం పడితే ఈ సంసారం పునర్జన్మ భీతుల గురించి ఉన్న చింత వదిలిపోతుంది. మహోన్నతమైన మోక్ష మార్గ ద్వారాలు తెరుచుకుంటాయి. దుఃఖం తనంతటి తానే సుఖంగా రూపాంతరం చెందుతుంది. సద్గురు చరణాలను నిత్యము స్మరిస్తే అవాంతరాలకే కారణమైన అవాంతరం అంతమైపోతుంది. మరణానికే మరణం వస్తుంది. ప్రాపంచిక దుఃఖము గుర్తు మిగలకుండా పోతుంది. కనుక భగవతానుభూతిలో తడిపి తన్మయత్వాన్ని కలిగించగల ఈ సాయి సముద్ర కథను వినటం వల్ల నిజంగా ఎంతో పవిత్రత కలుగుతుంది. కనుక శ్రోతలు తమ హితం కోసం వినండి. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం సాయిబాబా స్వభావాన్ని వర్ణించుకుందాం. అంతుపట్టని ఆయన స్వభావం యొక్క ఉగ్రత లేదా సౌమ్యత ఎలా ఉండేదో చూద్దాం. ఇప్పటి వరకు చిత్తాన్ని ఏకాగ్రం చేసి బాబా వ్యవహరించే తీరును ఎలా విన్నారో అలాగే ఆయన దేహత్యాగాన్ని గురించిన కథను శ్రద్ధగా వినండి. నిజంగా షిరిడీ గ్రామస్తులు అదృష్టవంతులు. ఎందుకంటే 50 ఏళ్లకు పైగా వారు సాయానాలో కలిసి సహజీవనం చేసి అమరత్వపు ఆనందాన్ని ఇవ్వగల సుఖాన్ని పొందారు. లేక సంవత్సరము పైఠాన్లోని శాలివాహనం అనే పేరు గల రాజు క్రీస్తు శకము 78 సంవత్సరాల క్రితం తర్వాత నూతన శకాన్ని ప్రారంభించాడు. కాలగణన కోసం మహారాష్ట్రలో ఇదే ఉపయోగపడింది. ఈ సంవత్సర ఆరంభము చైత్రమాస ప్రతిపదం అంటే ఉగాది రోజు అవుతుంది. 1840 దక్షిణాయనంలోని దక్షిణాయనం అంటే సూర్యుడు భూమధ్య రేఖ నుంచి దక్షిణం వైపుకు పోవటం. కర్కటక సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు ఉండే కాలము. అంటే జ్యేష్ఠ లేదా ఆషాఢ మాసం నుంచి పుష్యమాసం వరకు ఉండే 6 నెలల కాలం మొదటి మాసం. ప్రముఖ లేదా ఉత్తమ మాసంలో అంటే ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యం నుంచి పౌర్ణమి లోపల విజయదశమి రోజున పగట వేళ బాబా సమాధి చెందారు. అది మహమ్మదీయుల మొహరం నెలలో 9వ తారీఖు అవుతుంది. ఆ రోజు కతల్ రాత్రి. అంటే మహమ్మద్ పైగంబర్ కూతురు ఫాతిమా రెండవ కుమారుడు హజరత్ హుస్సేన్ వాళ్ళ ఇంట్లో ఉన్న అనేక మంది యువకులను ఖాలిఫ్ యాజీద్ సైన్యంతో చంపటానికి ముందు రాత్రి. మహమ్మదీయులు మొహరం నెలని పవిత్రమైనదిగా శ్రేష్టమైనదిగా భావిస్తారు. 10 రోజుల పాటు తాజియా లేదా తాబోదుని చేయించి దాన్ని ఊరేగిస్తారు. హజరత్ హుస్సేన్ ధర్మం కోసం రాజ్య స్వాతంత్రం గురించి మరణించినందుకు శోకిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय. హజరత్ హుసేను
ధర్మం కోసం రాజ్య స్వతంత్రం గురించి మరణించినందుకు శోకిస్తారు. ఆ రోజు మూడో జాము సుమారు 2:30 గంటలకు సాయినాథులు ఈ జగత్తుని వదిలేయడానికి సిద్ధమయ్యారు. బుద్ధ జయంతి రోజే సాయిబాబా పుణ్యతిథి. దేవాదికుల జయంతిని ఎలా ఉత్సవంగా చేస్తారో అలాగే మహాత్ముల పుణ్యతిథిని ఉత్సవంగా జరుపుతారు. 12:30 గంటలు అయ్యింది. దశమి అయిపోయి ఏకాదశి ప్రవేశించింది. అంటే బాబా నిర్యాణ కాలం ఏకాదశి అయ్యింది. తిథి ప్రారంభాన్ని సూర్యోదయం నుంచి పాటిస్తారు. ఆ రోజు సూర్యోదయానికి దసరా పండుగ దశమి తిథి అవుతుంది. కనుకే సాయిబాబా నిర్యాణం విజయదశమికి అయినట్లు భావిస్తారు. ఉత్సవం ఆ రోజునే చేస్తారు. మంగళవారం కత్తల రాత్రి అవడం వల్ల అదెంతో ప్రసిద్ధమైన రోజు. కనుక మహాత్ములు సాయి అదే రోజున తమ ఆత్మ జ్యోతిని బ్రహ్మజ్యోతిలో కలిపారు. బెంగాలులో అది ప్రసిద్ధి చెందిన దుర్గా పూజకి సమాప్తి రోజు. ఉత్తర హిందుస్థానంలో కూడా అది అందరికీ ఆనందదాయకమైన రోజు. సగ సంవత్సరం 1838లో విజయదశమి రోజు సాయంత్రం బాబా ఆ తర్వాత జరగబోయే దాన్ని సూచించారు. అదెలాంటి అపూర్వ లీలో నేను చెప్తాను. అది వింటే శ్రోతలకు విస్మయం కలుగుతుంది. ఎవరికి అర్థం కాని సాయి ఆలోచనలోని కుశలత అందరికీ తెలుస్తుంది. క్రీస్తు శకం 1916 దసరా పండుగ రోజున సీమోల్లంఘన సమయంలో సాయంకాలం అందరూ తిరిగి వచ్చేశాక అంతకు ముందెన్నడూ జరగని అద్భుత లీల జరిగింది. ఆకాశంలో ఉరిమే మేఘంలా కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ హఠాత్తుగా మెరిసే మెరుపులా బాబా సాక్షాత్తు జమదగ్ని రూపాన్ని ధరించారు. ఉన్నట్టుండి తలకున్న రుమాలును తీసేసి కఫ్నీని ఇప్పేసి కౌపీనాన్ని కూడా లాగి పారేసి బాబా వాటిని దునిలో విసిరేశారు. అగ్ని జ్వాలలు పెరిగిపోయాయి. అసలే దునిలో అగ్ని బాగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. అందులోని ఈ వస్త్రాలు ఆహుతిగా పడేసరికి జ్వాలలు ఉవ్వెత్తున పైకెగిశాయి. భక్తులు గజగజ వణికిపోయారు. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. బాబా మనసులో ఏముందో ఎవరికీ తెలియలేదు. కానీ సీమోల్లంఘన సమయంలో ఆయన మనోవృత్తి మాత్రం ఎంతో భయానకంగా అయ్యింది. అగ్ని తన మహోగ్ర తేజస్సుని విరజిమ్మింది. కానీ బాబా దానికన్నా కూడా గొప్ప తేజోవంతులుగా కనిపించారు. జనుల కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. వారు తమ ముఖాలను పక్కకి తిప్పుకున్నారు. మహాత్ముడు స్వహస్తాలతో ఇచ్చిన ఆహుతులను తీసుకొని అగ్ని నారాయణుడు ప్రసన్నుడైనాడు. జమదగ్ని కొడుకు పరశురాముడిలా కోపోద్రిక్తులైన బాబా దిగంబరులయ్యారు. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా తిలకించిన వారి నయనాలు ధన్యం. సరే, బాబా కళ్ళు క్రోధంతో అరుణకాంతులు విరజిమ్మాయి. కోప తీవ్రతతో కళ్ళురుముతూ, బాబా, నేను హిందువునో ముస్లిమునో ఇప్పుడు నిర్ణయించండిరా అన్నారు. తర్వాత ఆయన గట్టిగా కేకలు పెడుతూ ఇంకా ఇలా అన్నారు, ఒరేయ్, నేను హిందువునో మహమ్మదీయున్నో ఈరోజు చూడండి. మీ ఇష్టం వచ్చినట్లు నిశ్చయించుకొని మీ సందేహాలు పటాపంచలు చేసుకోండి. ఆ దృశ్యం చూసి అక్కడ పోగైన జనులు భయంతో కంపించిపోయారు. బాబా ఎలా శాంతిస్తారు అన్న చింత అదే పనిగా వారిని వేధించసాగింది. బాగోజీ షిండే కుష్ఠవ్యాధి పీడితుడు, కానీ అతను బాబాకి గొప్ప భక్తుడు. అతను ధైర్యాన్ని కూడబెట్టుకుని బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబాకి కౌపీనం చుట్టి, ఇదంతా ఏమిటి? ఈరోజు దసరా పండుగ, సీమోల్లంఘనం కాదు అన్నాడు. అందుకు బాబా, ఇదే నా సీమోల్లంఘనం అంటూ తమ సటకాతో తీవ్రంగా కొట్టారు. అలా బాబా దుని ముందు నగ్నంగా నిలబడ్డారు. ఆ రోజు చావడ ఉత్సవం జరగవలసిన రోజు. అది ఎలా జరుగుతుందా అన్న చింత పట్టుకునింది అందరికీ. చావడి ఉత్సవం సాధారణంగా 9 గంటలకు జరుగుతుంది. 10 గంటలైనా కానీ బాబా శాంతించలేదు. జనులు మౌనంగా ఎక్కడి వారక్కడ నిశ్చల దృష్టితో స్తనువుల్లా నిలబడిపోయారు. అలా 11 కూడా అయిపోయింది. బాబా కొద్దిగా శాంతించారు. కోరారంగు కఫీనం చుట్టుకొని కఫ్నీ మొదలైన దుస్తులు ధరించారు. చావడిలో గంట మోగింది. మొదట అలా కూర్చుండిపోయిన భక్తులు అనుమతి తీసుకుని పల్లకిని అలంకరించి దాన్ని ప్రాంగణంలోనికి తీసుకువచ్చారు. వెండి దండం,
దండం, పతాకాలు, ఛత్రం, చామరలు మొదలైన రాజోపచారాలతో రారాజుల శోభతో గొప్ప అట్టహాసంతో ఊరేగింపు బయలుదేరింది. బాబా ఊరేగింపు ఎప్పటిలాగే రోజు విడిచి రోజు బయటికి వెళ్లేందుకు బయలుదేరింది. రకరకాల వాయిద్యాల శబ్దం ఒక్కసారిగా మిన్నంటింది. సాయినాథులకి పలికే జయకారాలతో గగనం దద్దరిల్లింది. ఉచ్చస్వరంతో వచ్చిన ఆ శబ్దాలను ఎంతని వర్ణించను. ఎక్కడ చూసిన ఆనంద కోలాహలం వరదలై ఉప్పొంగింది. అప్పుడు బాబా శుభ్రపరిచిన ఒక దళసరి ధవల వస్త్రాన్ని తలకి చుట్టుకున్నారు. చిలుం, పొగాకు సటక చేతిలోనికి తీసుకొని ఆయన బయలుదేరారు. చావడికి అదే చక్కటి ముహూర్తం అయ్యింది. ఒకరు ఛత్రాన్ని, ఒకరు చామరాన్ని, ఒకరు అందమైన నెమలి పించాల విసనకర్రని, ఒకరు గరుడుని బొమ్మ ఉన్న పతాకాల్ని, ఒకరు వేత్ర దండాన్ని పట్టుకొని బయలుదేరారు. ఆ ప్రకారంగా సీమోల్లంఘన నిమిత్తంతో సంసార సాగర సీమను దాటేందుకు దసరాయే ఒక చక్కటి ముహూర్తం అని సాయి అందరికీ సూచించారు. ఆ తరువాత బాబా షిరిడీ గ్రామస్తులకి ఒకే దసరాని చూపించారు. రాబోయే దసరా మంచి ముహూర్తమని ఆ రోజున తన దేహాన్ని దరిద్రికి అర్పించారు. ఇది కేవలం సూచించడమే కాదు, స్వయంగా అనుభవించి చూపించారు. తమ శరీరం అనే వస్త్రాన్ని తమ యోగ సామర్థ్యంతో ఉత్పన్నం చేసి యోగాగ్నిలో అదే రోజు ఆహుతిగా అర్పించారు. క్రీస్తు శకం 1918వ సంవత్సరం దసరా పండుగనే బాబా నిజమైన సుమూర్తంగా చేసి తాము బ్రహ్మ స్వరూపంలో సమరసం చెందారు. ఇలా వ్రాస్తూ ఉండగా బాబాకు సంబంధించిన మరో అనుభవం గుర్తొచ్చింది. అది విజయదశమి రోజుకి ముందే నిశ్చయించబడింది. షిరిడీకి చెందిన రామచంద్ర దాదా కోతే పాటిల్ ఏదో అనారోగ్యంతో ఎంతగానో బాధపడుతున్నాడు. ఆ ప్రాణం సంకటాన్ని అతను భరించలేకపోయాడు. ఆ వ్యాధిని అనుభవించడం అతనికి మహా బాధాకరం అనిపించింది. దాని ఉపశమనమునకు అతను చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆ వ్యాధి తగ్గిపోవడంతో అతనికి జీవితం అంటే విరక్తి పుట్టింది. పాటిల్ బాధ వర్ణనాతీతం. అలాంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఓ రోజు అర్ధరాత్రి బాబా మూర్తి అతని తలపై ప్రకటమయ్యింది. పాటిల్ ఆయన పాదాలు పట్టుకొని నిరాశ నిస్పృహలు పెనవేసుకోగా ఆయనతో, నాకు మరణం ఖచ్చితంగా ఎప్పుడొస్తుందో చెప్పండి చాలు. ఈ జీవితం అంటే అసహ్యం పుట్టింది. చనిపోతానన్న భయం లేదు నాకు. చావు ఎప్పుడొస్తుందా అని దానికోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మూర్తీభవించిన కారుణ్యమే అయిన బాబా అందుకు, రామచంద్ర, నువ్వు బాధపడకురా, నీ గండం తొలగిపోయిందిలే. ఎందుకురా ఊరికే చింతిస్తావు? నీకెలాంటి భయమూ లేదు. నీ మరణం తప్పిపోయింది. కానీ నాకు తాత్యా పాటిల్ విషయంలోనే ఏ ఆశ కనిపించటం లేదు. శక సంవత్సరం 1840 ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శుక్లపక్షం విజయదశమి రోజు తాత్య మోక్ష పదవిని పొందుతాడు. అయితే ఈ సంగతి వాడికి చెప్పొద్దు. వాడు మనసులో భయం పెట్టుకుని కూర్చుంటాడు. రాత్రింబవళ్ళు ఈ చింతతో కృషించిపోతాడు. చావుని ఎవరు ఇష్టపడరు అన్నారు. ఇక 2 సంవత్సరాలే మిగిలాయి. తాత్యాకి మరణ సమయం దగ్గర పడింది. రామచంద్రుడికి బెంగ పట్టుకునింది. బాబా మాటకి తిరుగులేదు. అతను తాత్యా పాటిల్కి చెప్పకుండా దీన్ని రహస్యంగా ఉంచాడు. కానీ బాలాషింపే చెవిన మాత్రం వేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని అతన్ని బ్రతిమలాడుకున్నాడు. వీళ్ళిద్దరికీ కూడా తాత్య గురించి చింత పట్టుకుంది. ఇటు పక్క రామచంద్ర పాటిల్ నిజంగానే తేరుకున్నాడు. ఆ రోజు నుంచి అతను తేలిగ్గా అటు ఇటు తిరగడం మొదలెట్టాడు. రోజులు లెక్కిస్తూ ఉండగా కాలం తెలియకుండానే గడిచిపోయింది. బాబా మాటలు ఎంత యోగ్యంగా, ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయో చూడండి. శక సంవత్సరం 1840 భాద్రపద మాసం గడిచాక ఆశ్వయుజ మాసం మొదలయ్యింది. అప్పుడే తాత్యాబా మంచాన పడ్డాడు. ఓ పక్క తాత్య జ్వరంతో జబ్బున పడితే ఇక్కడ బాబాకి చలితో వణుకు ప్రారంభమైంది. తాత్యాకి బాబా మీద అచంచల విశ్వాసం. బాబాని రక్షించేవాడు శ్రీహరి. తాత్య మంచంలోంచి కదలలేకపోయాడు. బాబా దర్శనానికి కూడా వెళ్ళలేకపోయాడు. శరీరానికి అనివార్యంగా వచ్చిన ఆ యాతనను అతను భరించలేకపోతున్నాడు. అనారోగ్యంతో బాధపడే అతను తన మనసుని బాబా వైపు నిమగ్నం చేశాడు. కానీ అతను కదలలేక మెదలలేక పోతున్నాడు. రోజు రోజుకి అతని అనారోగ్యం పెరిగిపోతుంది. ఇటుపక్క బాబా అనారోగ్యం రోజు రోజుకి రెండింతలై ఆయన బాధతో మూలుగుతూ
చూస్తూ ఉండగానే ఆ బాధ నివారించబడకుండా పోయింది. అనుకుంటూ ఉండగానే బాబా ఇదివరలో భవిష్యం గురించి చెప్పిన రోజు దగ్గర పడింది. బాలాషింపికి, రామచంద్ర పాటిల్కి ఒళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. వారిలా అనుకున్నారు, బాబా చెప్పినది నిజమే అనిపిస్తూ ఉంది. ఈ లక్షణాలు మంచివి కావు. ఇతని అనారోగ్యం బాగా పెరిగిపోతుంది. సరే, ఆ తరువాత శుక్లపక్ష దశమి వచ్చింది. తాత్యా నాడి బలహీనపడసాగింది. తాత్యా మరణానికి దగ్గర పడ్డాడు. బంధుమిత్రులు కంగారు పడ్డారు. కానీ ఆ తర్వాత అద్భుతమే జరిగింది. తాత్యాకి కూడా గండం గడిచింది. తాత్యా ఆగిపోయాడు. బాబా వెళ్ళిపోయారు. మొత్తం తలకిందులు చేశారు. చూడండి, బాబా మాటలు. తాత్యా పేరు చెప్పి కాస్తంతైనా సమయం మించిపోకుండా తాము వెళ్ళడానికి సిద్ధమయ్యారు. లేదా ఇలా సూచించిన ఆ భవిష్యత్తుని అనుభవంలోనికి తెచ్చారు. బాబా చేసిన ఈ ఉపాయం అది జరిగే వరకు ఎవరికీ తెలియలేదు. బాబా తమ దేహాన్ని బదులుగా ఇచ్చి తాత్యా మరణాన్ని ఆపేశారు అని జనులు అనుకున్నారు. ఆయన లీల ఆయనకే తెలియాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై। దేహపాతానంతరం రాత్రి గడిచి అరుణోదయ సమయంలో సూర్యోదయానికి 1:30 గంటల ముందు గనుదాసుకి పండరీపురంలో స్వప్నానుభవం కలిగింది. మసీదు కుప్పకూలిపోయింది. షిరిడీలోని వ్యాపారులంతా నన్ను బాధ పెట్టారు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అంత దూరం నుంచి నీ దగ్గరికి తప్పనిసరిగా వచ్చాను. నన్ను పూలతో కప్పు. నా ఈ కోరిక తీర్చు. పద, వెంటనే షిరిడీకి పద. ఇంతలోనే షిరిడీ నుంచి ఉత్తరం వచ్చింది. బాబా సమాధి తీసుకున్నారని తెలిసింది. ఈ కబురు వినగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా గనుదాసు షిరిడీ బయలుదేరాడు. శిష్య పరివారాన్ని వెంట పెట్టుకుని సమాధి ఎదుటికి వచ్చి అతను అహోరాత్రులు నామభజన, హరి సంకీర్తనలు చేశాడు. హరినామం అనే పూలతో ఎంతో మనోహరమైన హారాన్ని స్వయంగా గుచ్చి సమాధి మీద వేసి అన్నదానం చేశాడు. ఆ అఖండ నామ గర్జన వింటుంటే షిరిడీ భూలోక వైకుంఠమే అనిపించింది. నామఘోషతో వీధులు దద్దరిల్లాయి. గనుదాసు నామాన్ని గొప్పగా చేశాడు. దసరా అంటే బాబాకు ఎందుకింత ప్రేమ? అయితే మూడున్నర ముహూర్తాలు: దసరా, దీపావళి, తర్వాత వచ్చే పాడ్యమి, చైత్రమాసంలో వచ్చే ఉగాది. ఈ 3 గొప్ప ముహూర్తాలు. వైశాఖ మాసపు అక్షయ తిథిలోని సగం గొప్పది. వీటిలో దసరా నాటి ముహూర్తం ఎక్కడికి పోవాలన్నా విశేష శుభ్రపదమని అంటారు. అది అందరికీ తెలుసు. కానీ అలా అనటం కూడా సరికాదు. రాకపోకలనేవి లేని వారికి మరణం ఎక్కడుంటుంది? ముహూర్తంతో వారికేం పని? ధర్మాల బంధనాలు లేని వారికి, బంధనాలన్నీ అస్తమించిన వారికి ప్రాణం పోవటం అనేది తెలియదు. అలాంటి వారికి నిర్యాణం అనేది ఎలా ఉంటుంది? బ్రహ్మన్ సన్ బ్రహ్మ పేతి. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులోని 4వ అధ్యాయం 4 బ్రాహ్మణం 6వ మంత్రంలోని శబ్దం. దీనికి భావార్థం ఏమిటంటే, ఏ ఇచ్చలు లేని పురుషుడికి కర్మఫలం లేకపోవటం వల్ల పునర్జన్మ ఉండదు. కనుక వారికి ప్రాణం పోవటం అనేది ఎందుండదు. వారు ఈ జగత్తులో బ్రహ్మ అయి ఉండి బ్రహ్మరూపాన్ని ప్రాప్తింప చేసుకుని ఉంటారు. అలాంటి సాయి మహారాజుకి రాకపోకలు ఉండవు. అప్పుడు నిర్యాణ స్థితి అనేది ఎక్కడుంటుంది? ఉత్తరాయణంలో కానీ దక్షిణాయనంలో కానీ ప్రయాణించనవసరమే లేని యథాకాలం దీపం ఆరిపోయినట్లు తమ ప్రాణాన్ని అక్కడికక్కడే తదాత్మం చేయగలిగిన వారికి వీటితో ఏం పని? భగవద్గీత 8వ అధ్యాయంలో 24, 25 శ్లోకాల్లో దక్షిణాయనం కన్నా ఉత్తరాయణంలో దేహత్యాగం చేయటం శ్రేష్టమని ఉంది. ఎందుకంటే అప్పుడు దేహాన్ని వదిలేస్తే యోగులకు మరో జన్మ ఉండదు. కానీ సాయిబాబాకు దీని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. దేహం అప్పుగా వచ్చింది.
పంచమహాభూతాలకి అప్పు తీర్చవలసి ఉంది. తన కార్యం ముగిశాక ఎవరిది వాళ్ళకి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. తరువాత జరగబోయే సంఘటనను ముందే సూచించి బాబా జనులను ఆశ్చర్యచకితులను చేశారు. ఆయన అమూల్యమైన నిర్యాణ సమయం వెళ్ళిపోయింది, కానీ దాని గురించిన స్మృతి శాశ్వతంగా మిగిలిపోయింది. జ్వరాన్ని నిమిత్తంగా చేసుకుని లోకంలోని సర్వసాధారణ పద్ధతిని అనుసరించటం కోసం బాబా అప్పుడప్పుడు మూలిగినట్లున్నా, అప్పుడప్పుడు బాధపడినట్లున్నా మనసులో ఆయన సదా సావధానులై ఉండేవారు. సుమారు 9:30-10 గంటల ప్రాంతంలో నిర్యాణ కాలం దగ్గర పడగానే సాయిబాబా తమంత తాము పూర్ణ సావధానులుగా స్వస్థ చిత్తంతో లేచి కూర్చున్నారు. ఆ సమయంలోనే దరహాస చంద్రికలు వెదజల్లే ఆయన ముఖం చూసి భక్తులకు ఆశ అనే సముద్రానికి ఉప్పెనలా వరదలొచ్చాయి. ఆ భయంకరమైన అభద్రతా సమయం ముగిసిపోయిందని అందరికీ అనిపించింది. ఈ రకంగా కిన్నులై చింతిస్తూ జనులంతా కూర్చొని ఉండగా బాబా నిర్యాణ కాలం దగ్గరకొచ్చి ఏం జరిగిందో వినండి. ప్రాణం వదలటానికి ఒక్క క్షణం సమయం ఉన్నప్పుడు బాబా మనసుకు ఏమనిపించిందో ఏమో కానీ దాన్ని దాన ధర్మాలు చేసే వేళగా భావించి ఆయన తమ కప్నీ జేబులో చేయి పెట్టారు. తన ప్రవర్తన తన పేరుకు తగ్గట్టుంటే లక్ష్మీబాయి షిండే అనే పేరుగల ఒక చక్కని గుణసంపన్నురాలుండేది. ఆమెకు సదా సాయి చరణాల పట్ల ప్రీతి ఉండేది. ఆమె అప్పుడు ఆ దగ్గరలోనే ఉంది. క్షణంలో తమ దేహం వెళ్ళిపోతుందని తెలిసినా బాబా ఎంతో దక్షతతో లక్ష్మికి కొంత డబ్బును దానంగా ఇచ్చారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. ఈ లక్ష్మీబాయి షిండే మసీదులో ఏదో కార్యకారణ సంబంధంతో నియమ నిబంధనలను పాటిస్తూ వ్యవహరించేది. పగటి పద్ధతి ఎలా ఉంటుందంటే దర్బార్ అందరి కోసం తెరవబడి ఉండేది. దాదాపు ఎవరికీ అడ్డుండేది కాదు. కానీ రాత్రి పరిమితులు చాలా విస్తృతంగా ఉండేవి. సాయంకాలం వ్యాహ్వాళికి అయ్యాక అక్కడి నుంచి భక్తులు తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయేవారు. తిరిగి మర్నాటి ఉదయమే మసీదుకు వచ్చేవారు. అయితే భగత్ మహల్సాపతి, దాదా కేల్కర్, లక్ష్మీబాయి షిండే వీళ్ళని భక్తిని చూసి వాళ్ళని రాత్రి సమయాల్లో మసీదుల్లో రావటానికి బాబా అభ్యంతరం పెట్టేవారు కాదు. ఈ లక్ష్మి ప్రతిరోజు రొట్టె కూర గొప్ప ప్రేమతో బాబాకు పంపించేది. ఆమె సేవను ఎంతని వర్ణించగలం. ఈ రొట్టె వృత్తాంతాన్ని పూర్తిగా వింటే కమనీయ కారుణ్యమూర్తి బాబా దయ అనే వెచ్చదనము, కుక్కలతోనూ పందులతోనూ ఉన్న ఆయన ఏకాత్మత మనసుకి విస్మయం కలుగుతుంది. ఒకరోజు సాయంకాలం బాబా మసీదు గోడకు ఛాతీ ఆనించి ప్రేమగా భక్తులతో మాట్లాడుతున్న సమయంలో లక్ష్మి అక్కడికి వచ్చింది. తాత్యాపాటిలో ఆ దగ్గరలోనే ఉన్నాడు. ఇంకా ఎవరో కొద్దిమంది కూడా అక్కడ ఉన్నారు. లక్ష్మి బాబాకు నమస్కరించింది. బాబా ఆమెతో ఇలా అన్నారు, లక్ష్మి, నాకు ఆకలి వేస్తోంది. అందుకు బాబా, నేను జొన్న రొట్టెలు తెస్తాను, ఇదిగో క్షణంలో వెళ్ళి రొట్టె తీసుకువస్తానని చెప్పి లక్ష్మి వెళ్ళిపోయింది. తర్వాత రొట్టె చేసి కూర పచ్చడితో పాటు ఆలస్యం చేయకుండా తిరిగి వచ్చింది. ఆమె విస్తర్ని బాబా ఎదుటగా పెట్టింది. బాబా విస్తర్ని తీసి దగ్గరలో ఉన్న కుక్క ముందు అలాగా పెట్టేశారు. ఇది చూసి లక్ష్మి వెంటనే అడిగింది, నేనింత హడావుడిగా పోయి రొట్టె చేసి తెస్తే ఇదేం విడ్డూరం? కుక్కని మాత్రం తృప్తిపరిచారు. మీకు ఆకలి వేసినప్పుడు ఆ ఆకలి ఇదా పరిష్కారం? మీ నోట్లో ఒక్క ముక్కైనా వేసుకోలేదు, నాకు బాధేస్తుంది. అప్పుడు బాబా ఆమెతో, ఎందుకు అనవసరంగా బాధపడతావు? ఈ కుక్క కడుపు నిండితే నాకు అది తృప్తి, తెలుసుకో. కుక్కకు మాత్రం ప్రాణం లేదా? అందరి ఆకలి ఒకటే. అది మాట్లాడలేకపోయినా నేను మాట్లాడగలిగినా మా ఆకలిలో తేడా ఉంటుందా? ఆకలితో ప్రాణం వ్యాకులం చెంది ఉన్న వారిదే అన్నం తినిపిస్తే అది నా నోటిలో పెట్టినట్లే అని తెలుసుకో. అందరికీ అంగీకార యోగ్యమైన ఈ సంగతి గుర్తుంచుకో. ఇది సాధారణంగా జరిగిన ఒక చిన్న సంఘటన. ఇక ఉపదేశం అంతా పారమార్థికమైనదే. సాయిబాబా యొక్క ప్రబోధాత్మకమైన పలుకులంటే ప్రేమ రసధారలతో పరిపక్వమైన పండ్లే. ప్రాపంచిక సరళి భాషలో మాట్లాడి పారమార్థికమైన రూపురేఖలను ఆయన చిత్రించేవారు.
ఎవరికి ఏ రకమైన దోషాన్ని ఆపాదించక భక్తులకు మధురమైన మహోన్నత బోధ చేసి వారిని సంతృప్తి సాగరంలో ముంచెత్తేవారు. ఆ రోజు నుంచి బాబా బోధన అనుసరించి లక్ష్మి రొట్టెను తీసుకురావటం మొదలుపెట్టింది. ప్రతిరోజు ఆ రొట్టెను పాలలో వేసి పిసికి ఆయనకు ప్రేమపూర్వకంగా పెట్టేది. తరువాత బాబా కూడా భక్తితో తెచ్చిన ఆ రొట్టెను ప్రేమతో నియమంగా తినసాగారు. ఆ పనిలో ఎప్పుడైనా ఆలస్యమైతే ఆయనకు నచ్చేది కాదు. వేరే వంటకాలు రుచించేవి కాదు. ఒకవేళ లక్ష్మి రొట్టె తేవటం ఆలస్యమైతే పళ్ళాలన్నీ వడ్డించబడి భోజన సమయం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। పళ్ళెంలోని భోజనం చల్లారిపోయిన ఆకలితో అందరూ ఎదురు చూస్తున్నా కానీ లక్ష్మీ రొట్టె వచ్చేంత వరకు భోజనం మొదలయ్యేది కాదు. కొద్ది రోజుల తర్వాత మధ్యాహ్నం 2:30-3 గంటల మధ్య బాబా లక్ష్మీ చేతి సేమ్యాను కూడా స్వీకరించేవారు. ఆమెని పక్కన కూర్చోబెట్టుకుని గొప్ప ప్రేమతో సేమ్యాని స్వల్పంగా తిని మిగిలిన దాన్ని రాధాకృష్ణాబాయికి ఇచ్చేవారు. దాన్ని ఆమెకి లక్ష్మీ చేతే పంపించేవారు. రాధాకృష్ణాబాయికి బాబా ఎంగిలి తినడం అంటే చాలా ఇష్టం. దేహ విసర్జన కథ నడుస్తున్నప్పుడు సుదీర్ఘమైన ఆ సందర్భపు ఆ రొట్టె కథ ఏమిటి అని శ్రోతలు అనుకోకండి. ఈ కథ సాయి సర్వవ్యాపకత్వాన్ని దర్శింపజేస్తుంది. కనిపించే ఈ సకల చరాచర దృశ్యమంతటిలో దానికి అతీతము అత్యంత శ్రేష్టము అయిన సాయి సదా నిండిపోయి ఉంటారు. ఆయన అజన్ములు. ఆయనకి మరణం లేదు. తత్వాన్ని చెప్పడమే ఈ కథలో ఉద్దేశ్యం. అలాగే ఈ లక్ష్మీ కథ హఠాత్తుగా సహజంగా శ్రోతల కోసం గుర్తొచ్చిందని నేను అనుకుంటున్నాను. సరే, అలాంటి లక్ష్మీ సేవను సాయి ఎలా మర్చిపోగలరు? ఆయననే గుర్తుంచుకోబడ్డ ఆమె వృత్తాంతాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. శరీరం ఎంతగానో కృషించిపోయి దేహంలో శక్తి లేక ప్రాణం గొంతులో కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేహత్యాగ సమయంలో బాబా ఆమెకి తమ చేత్తో స్వల్పంగా దానం చేశారు. ఓసారి 5 రూపాయలు, మరోసారి 4 రూపాయలు తమ జేబులోంచి తీసి ఆమె చేతిలో పెట్టారు. ఇదే బాబా చివరి కార్యక్రమం. ఇది నవవిధ భక్తులకు సంకేతమా, లేక నవరాత్రి ఆశ్వీయుజ మాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి నవమి వరకు, అలాగే 9 రోజుల ఉత్సవం? దుర్గామాత పూజలు జరిపి ఈ దసరా రోజు సీముల్లంఘనం కనుక సీమను దాటేటప్పుడు ఇవ్వవలసిన దక్షిణ, లేక శ్రీమద్ భాగవత పురాణంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి తమ ప్రియ సేవకుడికి చెప్పిన శిష్యుని 9 లక్షణాల స్థిత, వీటినే ఇలా సాయిబాబా గుర్తు చేశారా? భాగవతం 11వ స్కంధం 10వ అధ్యాయం 6వ శ్లోకంలోని విశేషాన్ని చూడండి. అందులో శిష్యుడు గురువు నుంచి లబ్ధిని ఎలా పొందాలో, దానికోసం ఎలా వ్యవహరించాలో ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. మొదట పూర్వార్ధంలో 5 చెప్పారు, ఉత్తరార్ధంలో 4 చెప్పారు. బాబా కూడా అదే క్రమాన్ని అనుసరించారు. ఆయన మనసులో ఉన్న ఉద్దేశ్యం ఇది చెప్పడమే. శిష్యుడు గురువుకి లోబడి దక్షతతో మత్సరరహితంగా మమకారరహితంగా ఎవరికీ గురువు తప్ప ఏ విషయంలోనూ ఆసక్తి లేదా మమకారం అనిపించదో వారు గురుసేవ పట్ల పారమార్థిక జిజ్ఞాస పట్ల తత్పరుడై ఉండాలి.
అలాగే వారి అంతఃకరణ సదా నిశ్చలంగా ఉండాలి. వారికి అసూయ అంటే ఏమిటో అసలు తెలియకూడదు. గురువు ముందు వాళ్ళు అనవసరంగా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకూడదు. అంటే ఈ గుణాలతో శిష్యులు గురువుని సంతుష్టిపరచడానికి ప్రయత్నించాలి. తమ ఈ అభిప్రాయాన్ని శ్రీ సాయినాథులు ఈ వంకతో వ్యక్తం చేశారు. సత్పురుషులు తమ భక్తుల శ్రేయస్సు కోసం సదా కృషి చూపుతారు. లక్ష్మికి స్వతహాగా అన్న వస్త్రాలకు లోటు లేదు. ధనవంతురాలు. నిజానికి 9 రూపాయలంటే ఆమెకి చాలా స్వల్పం. వాటిని ఆవిడ అవెంత అని తీసి అవతల పారేయొచ్చు. కానీ ఈ దానాన్ని ఆమె అపూర్వంగా భావించింది. అంతకన్నా ఎంతో అదృష్టవంతురాలవడం వల్ల అనురాగమాలికలతో అలరారే సాయి స్వహస్తాల నుంచి సాయి కృప అనే ప్రేమ రసధారలతో నిండిన నవరత్నాలు పొందింది. ఇలాంటి 9 ఆమె చేత్తో ఎన్నో ఖర్చయి అవుతాయి కూడా. కానీ ఆమెకు లభించిన ఈ దానం ఎంతో అపూర్వమైనది. ఎందుకంటే ఆ దానాన్ని చూసి ఆమె తన దేహంలో ప్రాణమున్నంత వరకు సాయి మమతల మంజీర నాదాన్ని గుర్తు తెచ్చుకుంటూనే ఉంది. దేహావసానం సమీపించినప్పటికీ గుర్తుపెట్టుకొని 4ని 5ని కలిపి బాబా లక్ష్మికి జీవితమంతా తమ స్మృతిని నిలిపి ఉంచారు. అలా సావధానతను చూపించి తమ దగ్గరున్న భక్తులను భోజనం చేయడానికి పంపించారు. గ్రామస్తుల్లో ఒకరిద్దరిని మాత్రం నానాసాహెబ్ నిమోన్కర్, మాధవరావు దేశపాండే, భయ్యాజీ కోతే పాటిల్, లక్ష్మీబాయి షిండే మొదలైన వారిని ఉంచేశారు. కొంతమంది ప్రేమిక భక్తులు ఆసన్నమైన క్లిష్ట పరిస్థితిని చూసి బాబా వద్ద నుంచి పోమని మొండికేశారు. కానీ మరణ సమయంలో తాము మోహ సంకటంలో పడతామేమోనని వీరందరినీ బాబా హడావిడిగా పంపించేశారు. నిర్యాణ సమయం చాలా దగ్గరగా ఉందని తెలుసుకొని శ్రీమాన్ బాహుసాహెబ్ బుట్టి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలైన వారితో బాబా వాడాకి వెళ్ళండి, భోజనం చేసి రండి అన్నారు. తమ భక్తులలా చింతాగ్రస్తులవటం చూసి బాబా చెలించిపోయారు. వారందరితో వెళ్ళండి, అన్నం తినిరండి అని ఆజ్ఞాపించారు. అలా రాత్రింబవళ్ళు ఎంతో సన్నిహితంగా మెలిగే ఆ నిత్య సఖులు మనసుల్లో చింతాగ్రస్తులై ఉన్నప్పటికీ ఆయన ఆజ్ఞాపించగానే వెళ్లేందుకు లేచారు. ఆజ్ఞను ఉల్లంఘించలేరు, సఖుణ్ణి వదల్లేరు. బాబా మనసుని నొప్పించను కూడా లేరు. చివరికి వాళ్ళు వాడాలో భోజనానికి వెళ్ళారు. బాబా వ్యాధి భయంకరంగా పెరిగిపోయింది. ఇక ఎక్కడి భోజనం, ఎక్కడి తిండి? బాబా వద్దే ప్రాణం చిక్కుబడిపోయింది. బాబా స్మృతి తన మనసుల్లోంచి ఒక్క క్షణమైనా దూరం అవడాన్ని వాళ్ళు సహించలేకపోయారు. సరే, వెళ్ళి భోజనానికి కూర్చున్నారో లేదో ఇంతలో కబురొచ్చింది. సగం నిండిన కడుపుతో పరుగున వచ్చేశారు. వాళ్ళాయన్ని కలవలేకపోయారు. ఆయు పరిమితి అనే తైలం అయిపోయాక ప్రాణమనే జ్యోతి మందంగా వెలిగేటప్పుడు బాబా దేహం భయ్యాజీ పాటిల్ తొడపై విశ్రమించింది. కింద పడనూ లేదు, నిద్రించనూ లేదు. కానీ హాయిగా ఆసనంపై కూర్చొని ఆ ప్రకారంగా తమ చేతులతో దాన ధర్మాలు చేస్తూ బాబా తమ దేహాన్ని ధరిత్రిపై విసర్జించారు. సాయి సమర్థులు తమ మనోగతాన్ని ఎవరికీ తెలియనీయకుండా ఉన్న పాటున తమ దేహ పతనం చేసి బ్రహ్మీభూతులైనారు. దేహము అనే మాయా ముసుగు వేసుకొని మహాత్ములు ఈ జగత్తులో అవతరిస్తారు. లోకులను ఉద్ధరించే కార్యం ముగియగానే వెంటనే అవ్యక్తంతో సమరసతను పొందుతారు. నటులు అనేక రకాలైన వేషాలు వేసుకుంటారు. కానీ మనసులో తమ గురించి తాము బాగా తెలుసుకొని ఆ ఎరుకతో ఉంటారు. కనుక స్వయంగా పూర్ణంగా అవతరించే వారికి మరణ సంకటం అనేది ఎక్కడ? లోకంలో ఆదర్శం నెలకొల్పడానికి అవతరించి కార్యం ముగియగానే అవతార సమాప్తి చేసేవారిని జనన మరణాలనేవి బంధించగలవా? వారు తమ ఇచ్ఛతోనే దేహధారణ చేస్తారు.
పరబ్రహ్మే ఐశ్వర్యం అయిన వారికి మరణం అనేది ఎక్కడా? ఈ వృత్తినే వారు అనుభవంలోకి తీసుకుంటారు. వారిపై సృష్టి లయాల ప్రభావం ఏముంటుంది? బాహ్యానికి కర్మలు చేస్తున్నట్టు ఒకవేళ కనబడినా వారు అసలు కర్మలు చేయరు. ఎందుకంటే నేను అనేది లేకపోవడం వల్ల కర్మలు చేస్తున్నప్పుడు తాము వాటిని చేయడం లేదన్న భావనతోనే ఉంటారు. నభుక్తం క్షీయతే కర్మ. కర్మఫలాన్ని అనుభవించకుండా కర్మలు నశించవు. ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడిన కర్మ రహస్యం. కానీ బ్రహ్మను తెలుసుకున్న వారికి మనసులో దేని గురించి తెలియకపోవడం అనేది ఉండదు. అన్ని వస్తువుల్లోనూ వాళ్ళు బ్రహ్మనే చూస్తుంటారు. సర్వం ఖలిద్వం బ్రహ్మ. చాందోగ్య ఉపనిషత్తు జగత్తులో కనిపించేవన్నీ బ్రహ్మమే. కర్మఫలం అనే ఈ సముదాయం చేసిన కర్మల పరిణామం. అలా వాటికి అన్యత్వం అనేది ప్రసిద్ధం. కానీ ముత్యపు చిప్ప మీద వెండి భాషించినట్టు అదేవిధంగా బ్రహ్మజ్ఞానులు బ్రహ్మే అనబడతారు. బాబా లాంటి మాయాళు జనని మృత్యుముఖంలో ఎలా పడింది? పగటిని గాఢాంధకార రాత్రి కబళించినట్లయింది. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ఇక్కడ ముగిద్దాం. ప్రతి ఒక్క అధ్యాయంలోని ఓవేల నిశ్చిత పరిమితిని పాటిద్దాం. అధ్యాయాన్ని మరీ పొడిగిస్తే శ్రోతలకి ఇబ్బందిగా ఉంటుంది. మిగిలిపోయిన నిర్యాణ కథను క్రమానుసారం తర్వాత వినిపిస్తాను. హేమాడ్ సాయి సమర్థులను శరణు అన్నాడు. ఆయన కృపతో అతను కృతార్థుడైనాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచయించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని శ్రీ సాయినాథ నిర్యాణం అనే పేరు గల 42వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। 42వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పై అధ్యాయంలో వర్ణించిన విధంగా తాత్యా పాటిల్ 1918 దసరా రోజున మరణిస్తాడు అని భవిష్యవాణి చెప్పి 1916 దసరా రోజున సీమోల్లంఘన సందర్భంలో అపూర్వ క్రోధాన్ని దిగంబర అవస్థను చూపి బాబా తమ నిర్వాణాన్ని తమ హిందూ భక్తులకు సూచించారు. అలాంటి సూచనే ఆయన తమ ముస్లిం భక్తులకు కూడా ఆ ధర్మాన్ని అనుసరించి చెప్పారు. ఈ విషయం ఒక వైజ్పూర్ నివాసి ఇమాంబాయ్ చోటే ఖాన్ అనే పేరుగల బాబా భక్తుడు పరమ పూజ్య నరసింహస్వామికి 1936 సంవత్సరంలో ఇచ్చిన తన నివేదనతో మనకు తెలుస్తుంది. క్రీస్తు శకం 1918లో దేహత్యాగానికి కొద్ది నెలలకు ముందు కాసిం అని పేరు గల బడే బాబా కొడుక్కి కొంచెం రొట్టెలు వండిన కోడిని ఇచ్చి బాబా ఇలా అన్నారు: ఔరంగాబాద్కి పో, షంసుద్దీన్ ఫకీర్ మియాను కలిసి వీటన్నిటితో పాటు 250 రూపాయలు ఇవ్వు. అతనితో మౌలు కవ్వాలి చేయమని అలాగే న్యాసం కూడా చేయమని చెప్పు. మౌలు అంటే మహమ్మద్ పైగంబర్ గీతలు పాడటం, కవ్వాలి అంటే తబలా వాయిస్తూ సాధు సత్పురుషుల గానాన్ని పాడటం, న్యాసం అంటే అన్నం వండి జనులకు పంచటం. కాసింకి బాబా ఒక బంతిపూల దండ కూడా ఇచ్చారు. దీన్ని బన్నేమియా మెల్లో వెయ్యి. అతనితో నవతారిక్ అల్లా మియానే అపనా దునియా లగాయా మర్జీ అల్లాకి అంటే 9వ రోజున అల్లా తాము వెలిగించిన దీపాన్ని తామే తీసుకుపోతారు. అల్లా దయ అలా ఉంది అన్నారు. దానికి కాసిం, నాకు ఔరంగాబాద్ ఎక్కడో తెలీదు అన్నప్పుడు బాబా అతనితో చోటే ఖాన్ని వెంట పెట్టుకొని పొమ్మని చెప్పారు. చోటే ఖాన్, కాసిం, అతని పనివాడు అమీర్
వీరు ముగ్గురు ఔరంగాబాదు వెళ్ళి స్టేషన్లో దిగారు. వారు అక్కడికి రాగానే ఫకీరు షంసుద్దీన్ ఇతన్ని చోటాఖాన్ ఎరుగును అనే స్వయంగా వచ్చి నిలబడి ఉన్నాడు. సాయి ఫకీర్ నుంచి వచ్చిన అతిథులు ఎవరు అని అతను నన్ను అడిగినప్పుడు చోటేఖాన్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ క్రీస్తు శకం 1918లో దేహత్యాగానికి కొద్ది నెలల ముందు కాసిం అనే పేరు గల బడే బాబా కొడుక్కి కొంచెం రొట్టెలు వండిన కోడిని ఇచ్చి బాబా ఇలా అన్నారు, ఔరంగాబాద్కు పో. షంసుద్దీన్ ఫకీర్ మియాని కలిసి వీటన్నిటితో పాటు 250 రూపాయలు ఇవ్వు. అతనితో మౌలి కవ్వాలి చేయమని, అలాగే న్యాసం కూడా చేయమని చెప్పు. కాసింకి బాబా ఒక బంతిపూల దండ కూడా ఇచ్చారు. దీన్ని బన్నీ మియా మెళ్ళలో వెయ్యి. అతనితో నౌదిన్ నౌతారిక్ అల్లా మియానే అప్నా దునియా లగాయా మర్జీ అల్లాకి. 9వ రోజున అల్లా తాము వెలిగించిన దీపాన్ని తామే తీసుకుపోయారు. అల్లా దయ అలా ఉంది అన్నారు. దానికి కాసిం, నాకు ఔరంగాబాద్ ఎక్కడో తెలియదు అన్నప్పుడు బాబా అతనితో చోటేఖాన్ని వెంటబెట్టుకుని పొమ్మని చెప్పారు. చోటేఖాన్, కాసిం, అతని పనివాడు అమీరు వీరు ముగ్గురు ఔరంగాబాద్ వెళ్లి స్టేషన్లో దిగారు. వారు అక్కడికి రాగానే ఫకీర్ షంసుద్దీన్ స్వయంగా వచ్చి నిలబడున్నాడు. సాయి ఫకీర్ నుంచి వచ్చిన అతిథులు ఎవరు అని అతను అడిగినప్పుడు చోటేఖాన్, కాసింలు అతనికి సలాం పెట్టారు. అప్పుడు షంసుద్దీన్ ఫకీర్ బాబా కాసింతో చెప్పిన మాటలు యథాతథంగా చెప్పాడు. తరువాత వీరి ముగ్గురిని అతను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ కాసిం 250 రూపాయలు ఇచ్చాక అతను న్యాసం చేసి ఎంతోమందికి అన్నం వండి పెట్టాడు. రాత్రి మౌలు కవ్వాలి కూడా చేశారు. మర్నాడు వీళ్ళందరూ బన్నేమియా దగ్గరికి వెళ్లారు. బన్నేమియా అప్పుడు ఒక చేయి పైకెత్తి మరో చేయి కింద పెట్టి నిలబడున్నాడు. దగ్గరున్న భక్తులు చోటేఖాన్తోనూ అతని సహచరులతోనూ బన్నేమియా దగ్గరికి వెళ్ళకండి, అతను కోపిస్తాడు అని చెప్పారు. చోటేఖాన్ వగైరాలు కొద్దిసేపు ఆగారు. కానీ తరువాత చోటేఖాన్ ధైర్యం చేసి తాను తీసుకొచ్చిన పూలహారాన్ని బన్నేమియా మెళ్ళలో వేశాడు. వెంటనే బన్నేమియా ఎత్తిన తమ చేతిని దింపి ఇలా అన్నాడు, 9వ రోజున 9వ తారీఖున అల్లామియా తాను వెలిగించిన దీపాన్ని తానే తీసుకెళ్తాడు. అల్లా దయ అలా ఉంది. బన్నేమియా ఆకాశం వైపు చూశాడు. అతని కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. బాబా దేహత్యాగ సమయం ఆసన్నమైందని తెలిసి అతనికి చాలా బాధ వేసింది. ఆ తరువాత 4 నెలలకి బాబా దేహ విసర్జన చేశారు. నౌదిన్ నౌతారీఖ్ అంటే ముస్లింల 9వ తారీఖు. బాబా మొహరం నెలలో 9వ రోజు తమ దేహాన్ని విసర్జించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा,
సాయి బాబా 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 సాయి